మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నింటినీ కూడా ఈ పుష్ప 2 మూవీ వచ్చి సింపుల్గా బ్రేక్ చేసేస్తుంది అని అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. గైస్, డైరెక్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో మన అల్లు అర్జున్ అన్న అండ్ రష్మిక మందన వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా రాబోతున్న ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఏమో రీసెంట్గానే సెన్సార్ని కంప్లీట్ చేసుకుంది. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకోండి. దీన్ని పక్కన పెట్టేసి ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ పుష్ప 2 మూవీ గురించి ఏం చెప్తున్నారు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే గైస్, ఈ పుష్ప 2 మూవీ యొక్క రన్ టైం వచ్చి దాదాపుగా 3 గంటల 20 నిమిషాల వరకు ఉండబోతుందంట. అలాగే ఈ మూవీకి యుఏ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏంటనేసి అంటే ఈ పుష్ప 2 మూవీలో వైలెన్స్, రొమాన్స్ ఈ రెండు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండబోతున్నాయి. అయితే దీన్ని పక్కన పెట్టేసి అసలు ఆల్రెడీ ఈ పుష్ప 2 మూవీని చూసేసిన సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ మూవీ గురించి ఏం చెప్తున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందంట. అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ పుష్ప 2 మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎంతో హైప్ని తెచ్చుకున్న జాతర ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందంట. ఇక్కడ ఏంటనేసి అంటే మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోకి కూడా పడనంత రేంజ్లో ఉందంట ఆ ఎపిసోడ్ అయితే. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే గైస్, నిజంగా ఆ ఎపిసోడ్ మాత్రం మన ఆడియన్స్ అందరికీ పక్కాగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది అని అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అలాగే ఈ మూవీలో మన ఫహద్ ఫాజిల్ గారి ఎంట్రీ కూడా కొద్దిగా లేట్గా ఉందంట. బట్ లేట్గా ఉన్నప్పటికీ కూడా తనకిచ్చే ఎలివేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అని అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే గైస్, రీసెంట్గా బిగ్ బాస్ షోకి గెస్ట్గా వచ్చిన మన అనసూయ గారు ఏం చెప్పారో ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అదేంటనేసి అంటే ఈ పుష్ప 2 మూవీలో ప్రతి 15 నిమిషాలకి ఒక హై మూమెంట్ ఉంది అని అయితే చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఆ హై మూమెంట్స్ వచ్చిన ప్రతిసారి కూడా థియేటర్స్లో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళ సీట్స్లో వాళ్ళు అస్సలు కూర్చోరు అని అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఈ పుష్ప 2 మూవీలో మన శ్రీవల్లి ట్రాక్ కూడా చాలా లవ్లీగా అండ్ ఎమోషనల్గా ఉందంట. అలాగే మన పుష్పరాజ్తో తన బాండింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంది అని అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో కిస్సిక్ సాంగే కానీ, జపాన్ ఎపిసోడే కానీ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్లో పోర్టు దగ్గర జరిగే ఫైట్ సీక్వెన్సే కానీ ఇవన్నీ కూడా ఒకదానికి మించి ఇంకొకటి మెంటల్ మాస్ వచ్చాయంట. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేసి అంటే మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నింటినీ కూడా ఈ పుష్ప 2 మూవీ వచ్చి సింపుల్గా బ్రేక్ చేసేస్తుంది అని అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. సో మొత్తానికి చూశారు కదా గైస్, ఇదన్నమాట మ్యాటర్. అయితే మీలో ఎంతమంది ఈ పుష్ప 2 మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.